లాంగ్ టైం పాలిస్తాయి, కట్టడం కూడా లాంగ్ టైం కడతాయి, అరవడం చాలా తక్కువ. అర్థమైందా? అవి తీగలేస్తాయి, అది గమనించాలి. ఇక్కడ ఎట్లుంటది అంటే ఇక్కడ 3 గంటలకు పొద్దున 3 గంటలకు పాలు తీస్తారు, మళ్ళీ మధ్యాహ్నం కూడా 3 గంటలకే పాలు తీస్తారు. రొమ్ములు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఈ 2 ప్రాబ్లమ్స్ అండి కంపల్సరీ ఉంటాయి గేదెలకు. ₹1 ₹2 కాదు కదా. ఇప్పుడు వెనకడికి ₹10 పెడితే 10,000 పెడితే 5,000 పెడితే గేదె వచ్చేది. ఇప్పుడు 10,000 పక్కకు సున్నాలు పెరిగినాయి, 2 సున్నాలు పెరిగినాయి. రైతులు సూడి గేదెలు కొనాలా, పాడి గేదెలు కొనాలా? నమస్తే అండి. నమస్తే అండి. ఒకసారి మీ పేరు, మీరు ఎక్కడికి వచ్చారో ఒకసారి చెప్పరా? నా పేరు నాగరాజ్ అండి. మేము భావనగర్కి వచ్చామండి. ఓకే. గుజరాత్, భావనగర్ గుజరాత్కి వచ్చాము గేదెలు కొనుక్కోవడానికి. ఓకే. ఇక్కడ గేదెలు కొనుక్కోవడం జరిగిందండి. 8 గేదెలు తీసుకున్నాము. ఒక బుల్ అంటే మన సైడ్ దున్నపోతుంటాం. ఓకే. బుల్ కూడా తీసుకున్నాము. ఇది వచ్చేసి మనకు 1,50,000 పడ్డది. 1,50,000 పడ్డదండి దీని ఖరీదు వచ్చి. ఓకే. ఇప్పుడు మీరు వచ్చి ఒక 2-3 రోజులు అయిందా? ఈ ఏడాదికి 3 రోజులు అండి. 3 రోజులు అయింది. ఇప్పుడు మీకు అంటే ఆల్రెడీ ఫామ్ ఉందా, ఇంటి దగ్గర ఉందా? పెద్దంబర్పేటలో, మాది పెద్దంబర్పేట హైదరాబాద్ అండి. ఓకే. ఫామ్ ఉంది అక్కడ. ఎన్ని గేదెల వరకు మెయింటైన్ చేస్తున్నారు? మేమైతే 15 గేదెల వరకు మెయింటైన్ చేస్తున్నాం అండి. ఓకే. అంటే పాలు ఎన్ని సప్లై చేస్తున్నారు రోజు మీద వచ్చేసి? మేము వచ్చేసి డోర్ డెలివరీ ఉంటుందండి మాకు. ఓకే. 90 లీటర్ డోర్ డెలివరీ ఉన్నాయండి. 90 లీటర్లు? 90 లీటర్. ఓకే. లీటర్ వచ్చేసి ₹90 అమ్ముతామండి. ₹90 అమ్ముతారు. ఓకే. అయితే ఇప్పుడు ఈ పంట పాలు తగ్గుతున్నది అనే విషయం వచ్చేసి మీరు ఇక్కడికి వచ్చి గేదెలు కొనుగోలు చేసి గేదెలు కొనుక్కోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ రైతులు సూడి గేదెలు కొనాలా, పాడి గేదెలు కొనాలా? మీకు ఇప్పుడు వచ్చిన అవగాహన ప్రకారం, మీకు తెలిసిన ప్రకారం 99% అయితే సుడి గేదెలు కొనొద్దు అని అంటున్నాను. నాకు తెలిసిన అవగాహన ప్రకారం సుడి గేదెలు కొనొద్దు. ఓకే. పాడి గేదెలే కొనాలి. ఎందుకని? దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనకు పాడి గేదె కొనడం వల్ల అది ఎన్ని పాలు ఇస్తుంది, మనం 2-3 రోజులు ఇక్కడ ఉంటాం కాబట్టి చూసుకోగలుగుతాం. ఓకే. 2-3 రోజులు ఇక్కడ ఉండి చూసుకుంటాం అది ఎన్ని పాలు ఇస్తుంది, దాని రొమ్ములు కరెక్ట్ ఉన్నాయా లేవా, మెయిన్ పొదుగా వస్తుందా, లేకపోతే దానికి గూదే అంటాం మన సైడ్. ఆ గూదే వెళ్ళే అవకాశాలు 99% ఈ దూల్య బర్రెలకి ఏంటంటే గూదే వెళ్ళే అవకాశాలును రొమ్ములు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఈ 2 ప్రాబ్లమ్స్ అండి కంపల్సరీ ఉంటాయి గేదెలకు. ఓకే. దానివల్ల అందుకని ఇక్కడ 3 రోజులు ఉండి మన గేదె మీద అవగాహన పెట్టి అది డెలివరీ అయిన తర్వాత దాని 4 రొమ్ములు కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకున్న తర్వాతనే గేదె తీసుకోవాలి. ఎందుకంటే ₹1 ₹2 కాదు కదా. ఇప్పుడు వెనకడికి ₹10 పెడితే 10,000 పెడితే 5,000 పెడితే గేదె వచ్చేది. ఇప్పుడు 10,000 పక్కకు సున్నాలు పెరిగినాయి, 2 సున్నాలు పెరిగినాయి. దాని పక్కకు ఇంకో 5 పెరిగింది. అంటే 1,50,000 మినిమం 1,00,000 నుంచి 1,50,000 ఇక్కడ దొరికితే మనం హైదరాబాద్ తీసుకుపోయి దాని ట్రాన్స్పోర్టు అక్కడ తీసుకుపోయి దాన్ని మంచిగా చూసుకోవడం జరగాలి. మంచిగా చూసుకోలేదు అనుకో 1,50,000 వేస్ట్ అవుతుంది కదా. ఇప్పుడు సుడి గేదెని తీసుకుపోతారు, ఒక రొమ్ము ఫెయిల్ అయింది అనుకో మళ్ళీ ఆన్చీడి దాకా తీసుకురాలేము కదా. ఇప్పుడు మనం అక్కడ కూడా అమ్ముతారు గేదెలు, దగ్గర ఉంటుంది ₹1,000 1,500 2,000 ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. అది పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. గేదె పాలు ఇవ్వలేదు అనుకో వాపస్ కొడతాము, మళ్ళీ ఇంకో గేదె చేంజ్ చేసి తీసుకెళ్ళగలుగుతాం. కానీ ఇక్కడ తీసుకెళ్తున్నాం కాబట్టి 2-3 రోజులు ఇక్కడ ఉండి అవగాహన చేసి డెలివరీ అయిన తర్వాతనే రొమ్ములన్నీ కరెక్ట్ ఉన్న తర్వాతనే తీసుకుపోవాలి. 99% డెలివరీ అయిన గేదెలే తీసుకుపోవాలని నేను అనుకుంటున్నాను, నా అవగాహన. ఓకే. మీ అవగాహన ప్రకారం అయితే డెలివరీ అయిన గేదెలు తీసుకుంటే పాలు ఇక్కడ ఉండి చెక్ చేసుకోవచ్చు, రొమ్ములు కూడా కరెక్ట్ ఉంటాయి. మెయిన్ గూది వెళ్తుందా, దాని ఆరోగ్యం ఎలా ఉంది, దాని పరిస్థితి ఇక్కడే వాతావరణానికి అక్కడి వాతావరణం చేంజ్ ఉంటుందండి. 99% చేంజ్ ఉంటుంది. ఇక్కడ ఎట్లుంటుందంటే ఇక్కడ 3 గంటలకు పొద్దున 3 గంటలకు పాలు తీస్తారు, మళ్ళీ మధ్యాహ్నం కూడా 3 గంటలకే పాలు తీస్తారు. ఇక్కడ ఓన్లీ కల్లి, మనం పత్తి చెక్క అంటాం అటు సైడ్, ఓన్లీ పత్తి చెక్క, జొన్న గడ్డి, ఈ 2 మేపుతారు. ఈ 2 మేపడం వల్ల ఫ్యాట్ వస్తుంది. ఓకే. ఫ్యాట్ ఇప్పుడు మన సైడ్ ఏంటంటే ఫ్యాట్ ఇస్తాపు 60 లీటర్ ₹60, ₹58, ₹60కే అమ్ముతారు. కానీ ఈడ ఫ్యాట్ లెక్క ₹80 ₹90 కూడా అమ్ముతారు. అంటే మన సైడ్ కూడా ఫ్యాట్ ఎక్కువ వస్తే మనకు ఆ రేట్ వస్తుంది. 1,50,000 తీసుకువెళ్ళే గేదెను మనం ఫ్యాట్ ఎక్కువ వస్తుంది అనుకో ఫ్యాట్ అమ్ముకుంటాం కదా, ఫ్యాట్ లెక్కనే అమ్ముకుంటాం కదా, అట్లనే అనేది. ఓకే. అది మీరు అంటే ఇన్ని రోజులు అంటే ఎప్పుడైనా వేరే రాష్ట్రాలకు పోయి కొనుగోలు చేస్తారా? ఇదే ఫస్ట్ టైం గుజరాత్ రావడం? మేము బీహార్ వెళ్ళినండి, పట్నా సైడ్ వెళ్ళాము. అక్కడ కూడా 3 రోజులు స్టెండ్ చేసి అక్కడ కూడా గేదెలు తీసుకోవడం జరిగింది. అక్కడ 2 సార్లు పోయినాం, 2 సార్లు 2 రోజులు ఇచ్చినాం. ఈసారి మార్చినాం అనమాట. గుజరాత్ చూద్దాం బాగుంటాయి అంటే లాంగ్ టైం పాలిస్తాయి. గుజరాత్లో ఏంటంటే ఈ దూల్య బర్రెల స్పెషాలిటీ ఏంటంటే లాంగ్ టైం పాలిస్తాయి, కట్టడం కూడా లాంగ్ టైం కడతాయి. ఓకే. దానివల్ల ఇక్కడ రావడం జరిగిందండి. ఓకే.
అంటే ఇప్పుడు మీరు బుల్ తీసుకున్నారా? బుల్ తీసుకుని అన్నారు కదా. అవును తీసుకున్నాం. మన అంటే ఇప్పుడు ఈ జాఫరాబాద్ కట్టమని ఒక అపోహ ఉంది, దాంట్లో ఉందా ఏమైనా ఉందా? మెయిన్ ఏంటంటే మనకి హీట్కి వచ్చేది మనకు తెలిసిపోతుంటుందండి. దాన్ని టైం టు టైము మనకు దానా పెట్టి కరెక్ట్ గడ్డేసి టైం టు టైం చూసుకున్నాం అనుకో, హీట్ తొందరగా అంటే 6 నెలల నుంచి 8 నెలల లోపు హీట్ కంపల్సరీ వస్తుందండి. ఓకే. ఎందుకంటే ఫస్ట్ నా దగ్గర నేను నార్సింగ్లో అంగడిలో 2 గేదెలు దూలియా తీసుకున్నానండి. అవి 2 కట్టడం జరిగింది, ఈయన జరిగింది, పాలిస్తున్నాయి. అంటే అవగాహన ఏంటంటే టైం టు టైం మనకు తిండి పెట్టి అవి కడుతున్నాయా లేదు, హీటుకు ఇవి అరవడం చాలా తక్కువ. అర్థమైందా? అవి తీగలేస్తాయి, అది గమనించాలి. తీగలేసిన తర్వాత ఒక తీగలు ఈ రోజు తీగలు వేసింది అనుకో, తెల్లారి మరుసటి రోజు కంపల్సరీ హీట్కి వచ్చే ఛాన్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఎంబడే బుల్ని చూపించాలి, అంటే దున్నపోతుని చూపించాలి. ఆ 2-3 రోజులు కంపల్సరీ దున్నపోతు మనకు అవైలబుల్ ఉందనుకో, మన దొడ్లిన ఉందనుకో, దాన్ని ఇప్పుతుండాలి, చెక్ చేపిస్తున్నా. పొద్దున సాయంత్రం చెక్ చేపించినాం అనుకో, దాని ఏందో దాని వాతావరణం అది చెక్ చేసుకుంటది. ఇక హీట్కి వచ్చే ఛాన్స్ తొందరగా వచ్చేసాయి అనమాట. మెయిన్ అది చేయాలన్నమాట. మనం తీగలు వేసేది మనకు కనిపిస్తుంది, దానికి కనిపించకుండా కానీ మనకు కనిపిస్తుంది కదా. మనకు కనిపించినప్పుడు ఏం చేయాలంటే దున్నపోతుని ఎంబడే దాని పక్కకే అటాచ్మెంట్ చేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.